పంచభూతలింగములలో ఆకాశలింగము ఉన్న క్షేత్రము చిదంబరము. భూమికి మణిహారమైనటువంటిది ఆ చిదంబర క్షేత్రము. ఆ క్షేత్రంలో ఆ నటరాజస్వామి నృత్యమును దర్శించి ఎంతోమంది భక్తులు, ఎంతోమంది యోగులు ముక్తిని పొందారు. అటువంటి చిదంబర క్షేత్రములో స్వామిని సేవించి తరించిన ఒక భక్తుడి కథను తెలుసుకుందాం. చిదంబర క్షేత్రంలో కుమ్మరి కులానికి చెందిన ఒక భక్తుడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు నటేశ్వరాలయంలోని శివగంగలో స్నానం చేసి ఒంటి నిండా విభూతి పూసుకొని రుద్రాక్ష మాలలను ఒంటికి చుట్టుకుని వచ్చేవాడు. తన కులవృత్తిని ఆచరించుకుంటూ నిరంతరము శివధ్యానము చేసుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజు మహాపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. తాను ప్రతి శివభక్తులకు, శివయోగులకు ధాన్యము, బియ్యము, ఇతర ఆహార పదార్థములను పంచేవాడు. తాను శివానందములో ఉంటూ తాను తయారు చేసిన పాత్రలు, కడవలు, కుండలు అన్నీ దానం చేస్తూ అపరమైన బ్రహ్మానందాన్ని పొందేవాడు. ప్రతి శివభక్తుడు శివుడే అన్నట్టు భావించి ఎవరు ఏదడిగినా లేదనకుండా ఇచ్చేవాడు. ఆ భక్తుడి భార్య కూడా పాతివ్రత్యములో ఆయనకు సహకరిస్తూ ఉండేది. వారికి బిడ్డలు లేరు. ఆ బిడ్డలు లేని లోటును కూడా వారు ఆ భగవత్తేచ్ఛగా, ఈశ్వరేచ్ఛగానే భావించి ఇద్దరూ నిశ్చితంగా ఉండేవారు. ప్రతి సాయంత్రము శివకథా శ్రవణం చేస్తూ తన్మయత్వంతో ఉండిపోయేవారు. ఒకసారి ఆ భక్తుడికి స్వప్నంలో శివ సాక్షాత్కారమైనది. ఆ స్వామి నీలకంఠముతో ఉండడం వల్ల ఆ కాలకోట కాంతి విరాజిల్లే ఆ అద్భుత దృశ్యాన్ని చూసి అతను ప్రపంచమంతా నీలకంఠమయంగా భావిస్తుండేవాడు. ఒక్కొక్కసారి ఉన్నట్టుండి పెద్దగా నీలకంఠ నీలకంఠ అని పిలుస్తుండేవాడు. అందుచేత అందరూ ఆ భక్తుడిని నీలకంఠుడు అని పిలిచేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒక సాయంకాలం ఆ నీలకంఠుడు శివాలయంలో ఒక కొత్త పాత్రను సమర్పించి తిరిగి వస్తున్నాడు. అది వర్షాకాలపు సాయంత్రం సమయం. ఆకాశమంతా నల్లని మబ్బులు అలుముకున్నాయి. గొప్ప ఈదురుగాలి రాసాగింది. దానితో పాటు వాన ప్రారంభమైంది. ఆ పెనుచీకటిలో, ఆ కుమ్మరవృష్టిలో అతను తడిసి ముద్దయిపోయాడు. దారి కనబడలేదు. మెరుపు కాంతులలో ఒక ఇంటిని చేరగా ఆ ఇంటి లక్ష్మి, ఆ గృహలక్ష్మి ఆ వచ్చినది నీలకంఠుడని గుర్తించి లోపలికి ఆహ్వానించింది. ఆమె అతనికి వస్త్రములు ఇచ్చింది. అతను ఆ తడిని తుడుచుకొని బట్టలు మార్చుకొని రాగానే ఆమె అతనికి వెచ్చదనానికి మంటని రగిల్చింది. తర్వాత నీలకంఠునికి పలహారము, తర్వాత తాంబూలము కూడా సమర్పించుకొని తాను ఆ పరమశివుడికే సేవ చేసినట్టు భావించి ధన్యురాలైంది. ఇంతలో వర్షం తగ్గింది. అతడు ఆ గృహలక్ష్మి దగ్గర సెలవు తీసుకుని వెళ్తుండగా ఆమె అప్పుడు తన గురించి చెప్పింది. ఆమె ఒక వేశ్య అని. నీలకంఠుడు అబ్బురపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు. ఆ గృహలక్ష్మి సంస్కారమును తను మనసారా మెచ్చుకొని ఆమె వద్ద సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. కానీ ఆమె ఆ నీలకంఠుడికి వేసిన ధూపము, బట్టలకు రాసిన ఆ సుగంధ పరిమళము అతన్ని వదలలేదు. ఇంటికి రాగానే నీలకంఠుని భార్య అతనికి పరిమళం చిందించే ఆ పొడి వస్త్రాలు ఎక్కడివని అడిగింది. అప్పుడు నీలకంఠుడు ఏదీ దాచకుండా జరిగిందంతా చెప్పాడు. ఆమె తన సహజమైన స్త్రీతత్వంతో అనుమానంతో నీలకంఠుని నిలదీసి, నీకు ఈ వేశ్యాలంపటం చాలా కాలం నుండే ఉండి ఉండాలి. ఇంతకాలం నువ్వు చాలా పరమ పవిత్రుడివని భావించి నిన్ను సేవించాను. ఆ వేశ్య స్పర్శతో మైలపడిన నీ శరీరంతో నన్ను ఇక ఎప్పుడూ తాకవద్దు. ముట్టుకున్నావా నువ్వు పూజించే ఆ శ్రీ నీలకంఠేశ్వరుని మీద ఒట్టే అని ఆమె తీవ్రంగా నిందించింది. ఆమె ఆవేశానికి ఆ నీలకంఠునికి కూడా కోపం వచ్చి, ఈ శరీరం రాలిపోయేదాకా నిన్ను ఎప్పుడూ తాకను పో అనేశాడు. ఇలా వారిద్దరూ ఒకరికి మించి ఒకరు భీష్మ ప్రతిజ్ఞలు చేసుకొని ఒకే ఇంటిలో నివసిస్తున్న
ఎప్పుడూ ఒకరినొకరు ముట్టుకోకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు జీవించసాగారు. లోకం దృష్టికి వారు భార్యాభర్తలు, సంసారులు. వారి సంగతి వారిద్దరికీ, ఆ ముక్కంటికి మాత్రమే తెలుసు. అలా కొంతకాలం గడిచి వాళ్ళిద్దరికీ వయస్సు మళ్ళింది. వారి ఇంద్రియ నిగ్రహంలో, నియమంలో, ప్రతిజ్ఞలో ఏ మార్పు రాలేదు. అయితే పరమేశ్వరుడికి మాత్రం వారి విషయాన్ని ఎలాగైనా బట్టబయలు చేసి ఇద్దరిని ఏకం చేయాలనే నిశ్చయానికి వచ్చారు. ఒకరోజు ఆ నటరాజు, ఆ పరమేశ్వరుడు ఒక యోగి వేషంతో వీరి ఇంటికి వచ్చారు. నీలకంఠుడు ఎంతో ఆదరంతో ఆహ్వానించి పూజించి నమస్కరించాడు. తాను వినయంతో ఆ యోగికి స్- ఏ సేవ చేయాలో తెలుపమన్నాడు. అప్పుడు ఆ నటరాజు పరమశివుడు నీలకంఠుని వంక గర్వంగా చూసి, నాకు యోగులందు గాని లౌకిక విషయాల్లో గాని ఏ కోరిక లేదు. నీలకంఠ, వినవయ్యా, నా వద్ద ఉన్న ఈ పాత్రను చూశావా? ఇది నా తపస్సుకు ఫలితం. నా కోరికలన్నింటినీ ఇది పుష్కలంగా తీర్చగలదు. ఇది నీ దగ్గర భద్రపరుచు. నేను దేశాంతరం పోయి వచ్చాక మరలా వచ్చి తీసుకువెళ్తాను. జాగ్రత్త సుమా నీలకంఠ, ఇది నా తపోఫలం అంతే. మరీ మరీ చెప్పి వెళ్ళిపోయాడు. నీలకంఠుడు ఆ యోగి ఇచ్చిన ఆ పాత్రను కళ్ళకద్దుకొని తన నెత్తిపై పెట్టుకొని ఎవరికీ అందరాని అతి రహస్య ప్రదేశంలో దాన్ని ఉంచి దాచాడు. ప్రతిరోజు తన పని అవగానే దాన్నొక్కసారి తీసి భద్రంగా చూసుకుంటూ తృప్తి పడుతూ ఉండేవాడు. పిల్లలు లేని అతనికి ఆ యోగిచ్చిన పాత్రయే బిడ్డ అయినది. కొంతకాలానికి ఆ శివయోగి నీలకంఠుని దగ్గరకు వచ్చాడు. తాను తీర్థయాత్రలని దిగ్విజయంగా పూర్తి చేశానని, తను ఇచ్చిన పాత్రను వెంటనే తనకు ఇవ్వమని కోరాడు. నీ మేలు నేను మర్చిపోను నీలకంఠ, నీకు కావలసిన బహుమానాలు కూడా పట్టుకొచ్చా అని చెప్పాడు. నీలకంఠుడు ఆ యోగికి మర్యాదలన్నీ చేసి కూర్చోబెట్టి సత్కరములు చేసి లోపలికి వెళ్ళి పాత్ర కోసం చూస్తే అది కనబడలేదు, మాయమైంది. నీలకంఠుని గుండె జల్లుమంది. ఇల్లంతా వెతికాడు. వెతికిన చోటే మరల 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 వెతికినా అతనికి ఆ పాత్ర కనబడలేదు. భార్యని అడిగాడు. భార్య కూడా తెల్లముఖం వేసింది. అతడు కొంతసేపు అయిన తర్వాత భయంగా ఆ శివయోగికి ఆ నిజాన్ని చెప్పాడు. నీలకంఠుడు భయపడినట్లే అయింది. ఆ శివయోగి కోప్పడుతూ, ఓరి కపట భక్తుడా, ఇదా నువ్వు గడిపే జీవితం? గొప్ప భక్తుడివని విన్నాను. నువ్వు ఈ పేరు సంపాదించింది ఇతరుల్ని మోసం చేయడానికేనా అని ఆ నీలకంఠుని దూషించసాగాడు. నీలకంఠుడు ఆ యోగిని బతిమిలాడుతూ, అయ్యా, కష్టపడవద్దు. మీకు నేను ఇంకొక పాత్రను, అటువంటి పాత్రనే చేసి మీకు సమర్పించుకుంటాను. నా మీద దయ ఉంచండి అని ఆ యోగిని కోరాడు. యోగి కోపం తారాస్థాయికి చేరింది. నీలకంఠ, నీ కపట వ్యాపారపు ఉపాయాలు నాపై ప్రయోగిస్తున్నావా? నీవు నా దగ్గర ఉన్న కామధేను వంటి దాన్ని కాజేసి నాకు దున్నపోతును అంటగడతావురా అని ఆ ప్రకారం అతన్ని అనరాని మాటలు అనడమే కాక చుట్టుపక్కల వారిని కూడా పోజేశాడు. నీలకంఠుడు ఆ యోగి కాళ్ళపై పడి, అయ్యా, నేను మీకు నిజమే చెప్తున్నాను స్వామి. నేను ప్రమాణం చేస్తున్నా. మీ మాటలకు నాకు రోషం రావట్లేదు. మీరు ఏ శిక్ష విధించినా అది నాకు సమ్మతమే అని అతి దీనంగా ఆ యోగిని వేడుకున్నాడు. అలా కన్నీరు మున్నీరే బతిమలాడుతున్న ఆ నీలకంఠుని పట్ల కొంతసేపు తర్వాత యోగి శాంతించి, సరే, నీ మాటను నేను ఇప్పటికి నమ్మలేను. అయినా నువ్వు నన్ను ఇంతగా ప్రాధేయపడుతున్నావు కాబట్టి నువ్వు శివగంగలో స్నానం చేసి నీ బిడ్డపై ప్రమాణం చేసి చెప్పు అన్నాడు. ఆ కుమ్మరి అయిన నీలకంఠుడు తనకి సంతతి లేదన్నాడు. అంటే పిల్లలు లేదన్నాడు. ఆ శివయోగి, అరే, వింతగా ఉన్నదే. అలాగైతే నీవు నీ భార్య ఇద్దరూ శివగంగలో స్నానం చేసి ఆ నటరాజు దివ్య సన్నిధిలో నాకు శపథం చేస్తే నమ్ముతాను. లేదా మీరు నన్ను మోసం చేశారు, నేను మోసపోయానన్నది స్పష్టమని నిష్కర్షగా చెప్పాడు. అప్పుడు ఆ కుమ్మరి సందిగ్ధంలో పడ్డాడు. తాను తన భార్యను తాకి ఎన్ని దశాబ్దాలయ్యిందో తన వల్ల కాదు పొమ్మన్నాడు. ఆ శివయోగి
పెద్ద రభస చేసి ఆ విషయాన్ని అందరికీ చెప్పసాగాడు. చిదంబర దీక్షితులను, సోమయాజులను, ఇతర పెద్దలను కలిసి తనకి న్యాయాన్ని అభ్యర్థించాడు. ఊరు వారంతా అక్కడికి చేరారు. పెద్దలు ఇలా చెప్పారు, "ఓ నీలకంఠ, నువ్వు ఈ అపవాదు నుండి బయటపడాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. నువ్వు నీ భార్య మీరిద్దరూ ఒకరినొకరు తాకరాదని నియమం కాబట్టి ఒక వెదురు కర్రను మీరిద్దరూ చెరో చివర పట్టుకుని ఒక్కసారిగా శివగంగలో మునగండి. అప్పుడు ప్రతిజ్ఞ చేయండి" అని చెప్పారు. జనమంతా ఆ విషయం విని అబ్బురపడ్డారు. కుమ్మరి దంపతుల యొక్క ఆ కఠోర నియమం వాళ్ళు విని ఇక చేసేదేమీ లేక ఆ నీలకంఠ దంపతులిద్దరూ, అంటే నీలకంఠుడు, ఆయన భార్య ఒకే వెదురు కర్రను పట్టుకొని అలాగే మునిగారు. మొత్తం ఊరంతా ఆసక్తిగా చూస్తోంది. ఆ దంపతులిద్దరూ పైకి లేచారు. ఆశ్చర్యం! వారిద్దరూ ఇంత ముందులాగా వృద్ధుల్లా లేరు. నవనవలాడుతున్న వయసుతో అప్పుడే వివాహమైన యువజంటగా మారిపోయారు. చూడగా అక్కడ ఆ యోగి స్థానంలో నందివాహనంపై కూర్చున్న ఆ నటేశ్వరుడు, ఆ పరమశివుడు జ్ఞాన ప్రకాశముతో తాండవిస్తూ వారికి దర్శనమిచ్చాడు. "ఓరి నీలకంఠ, ఇది మీ ఇద్దరికీ పునర్జన్మరా. ఇక మీ పూర్వం నియమములు వర్తించవు. ఇక నుంచి మీరిద్దరూ నిండు నూరేళ్లు సంసారం చేసి సంతానవంతులై పిల్లలను కని సుఖములను పొంది తర్వాత నన్ను చేరగలరని" వారిద్దరికీ ఆశీర్వదించి తన కైలాసానికి వెళ్ళాడు. ఆ నీలకంఠ దంపతులు అలాగే శివుని ఆజ్ఞ ప్రకారం జీవించి తర్వాత వారు శివసన్నిధికి చేరారు. ఈ కథను ఎవ్వరు విన్నా వారు ఆ చిదంబర నటేశ్వరుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారు. మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే గనక ఇంకా ఎంతో ఉత్సాహంగా మరికొన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురాగలం. అందరూ తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా? నమస్కారం.